అందరికీ శ్రీహరి అంతరాత్మ అనేటువంటి చక్కటి కీర్తన వాయించిన వైలిన్ వాద్య బృందానికి మరొక్కమారు వినమ్ర ప్రణతులు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన రామోజీరావు గారిని తలుచుకుంటూ చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన మీకు ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోమని చెప్తూ చాలామంది ప్రముఖులు విచ్చేశారు. ఈ వంక రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులంతా విచ్చేసి ఉన్నారు. వారి కుమారుడు కిరణ్ గారు, అలాగే కోడలు శైలజ గారు, మరొక కోడలు జుయేశ్వరి గారు, వాళ్ళ యొక్క మనవలు మనవరాండ్రు వాళ్ళంతా విచ్చేశారు. అలాగే కుటుంబ సభ్యులు కృష్ణ ఎల్ల గారు వాళ్ళంతా కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నారు. మరి కొంచెం సేపట్లో ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి విచ్చేస్తారు. వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి మీద ఒక ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనని చూసుకుంటూ ఆవిష్కరించుకుంటూ ఇలా ముందుకు రావటం జరుగుతుంది. అప్పుడు కార్యక్రమం అసలైనటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి మాటను మీతో మనవి చేస్తూ ఒకానొక విశేషం, రామోజీరావు గారిని తలుచుకున్నప్పుడు ఒక జ్ఞాపకాల తడి ఒకటి మనల్ని ఆవహిస్తుంది. జ్ఞాపకాల తడి మనల్ని ఆవహిస్తుంది. మాటల్లో వర్ణించలేని భావోద్వేగాల సవ్వడి అలా పలకరించి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అలాగే జీవన గమనానికి సరికొత్త స్ఫూర్తినిచ్చేటువంటి దిశలో మనల్ని తోడ్కొని వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఒక రామోజీరావుని, ఒక అక్షర శ్రామికుడిని గనక మనం స్మరణలోకి తెచ్చుకున్నప్పుడు. ఎందుకంటే ఆయన అక్షరాలను